సిగరెట్, మందు, అమ్మాయిలు ఆరోగ్యానికి హానికరం. Yo, we the Vampster, sharks with a trident, ruling the game whenever you're hiding. Champions rising, with skills so potent. In every battle, our victory's potent. Vampsters, we're the ones to acclaim. Fearless and fierce, we're making our name. Dive into the depths, where legends are tamed. Remember name, Vampsters, we're never the same. అరే అమ్మాయి బాగుంది కదా, మనకేమో అమ్మాయిలతో మాట్లాడాలంటేనే భయం వేస్తుంది. మనకి ఇంకా గర్ల్ ఫ్రెండ్ దొరకకుండా పోద్దేమరా. నాకు అదే డౌట్ ఉందిరా మనోజు, మనం ఇలాగే సింగిల్గా బకెట్ తన్నేస్తామేమో. మీకు గర్ల్ ఫ్రెండ్ లేదని బాధపడుతున్నారా? అమ్మాయిలతో మాట్లాడడానికి భయపడుతున్నారా? వారం రోజుల్లో మీకు గర్ల్ ఫ్రెండ్ సెట్ అవుతుంది. అయితే జాయిన్ అవ్వండి ఈ టిండర్ కృష్ణ క్లాసెస్. నెలకి 10,000 మాత్రమే. ఈ మెసేజ్ని మన సింగిల్స్ అందరికి పంపు. ఇప్పుడే పంపుతా చూడు. హాయ్ సింగిల్స్, నా పేరు టిండర్ కృష్ణ. నన్ను బంబుల్ బాబా అని కూడా పిలుస్తారు. నా అన్ని క్లాసులు మీరు అటెండ్ అయితే మీ అందరికీ వారంలోని జీఎఫ్ ఖచ్చితంగా దొరుకుతుంది. కానీ మనం కక్కుతు పడి ఏమై పడితే ఆమె ట్రై చేయకూడదు. ఎందుకంటే వాళ్ళు మనకు పడరు. మనం చేయాల్సిందే మన శక్తిలో మనం చూసుకోండి. ఇవన్నీ జరగాలంటే మీరు నేను చెప్పిన 3 ఫార్ములాస్ పాటించాలి. మీరు ఒక అమ్మాయిని సెలెక్ట్ చేసుకోండి. ఆ అమ్మాయిని అలాగే చూస్తూ కూర్చోండి. ఆ అమ్మాయి కూడా మిమ్మల్ని చూసింది అనుకోండి, మీరు ఆ అమ్మాయిని చూసి సిగ్గుపడండి. మరి అమ్మాయిని చూస్తుంటే క్లాస్ ఎప్పుడు వినాలి, ఎప్పుడు చదవాలి? ఏ గర్ల్ ఫ్రెండ్ వద్దా? కావాలి. ఆ అమ్మాయిని ఊరికే పొగుడుతూ ఉండండి. ఆ అమ్మాయిని మీరే హెల్ప్ అడిగి అప్పుడప్పుడు డిస్టర్బ్ చేసినందుకు సారీ చెప్పండి. అలా ఆ అమ్మాయి అటెన్షన్ గ్రాప్ చేసుకోండి. తర్వాత మంచిగా చూసి మీరే లాంగ్ డ్రైవ్ అడిగేయండి. అదేంటి గురూజీ, ఇంకా ఐ లవ్ యూ చెప్పలేదుగా? మీరు ఐ లవ్ చెప్తే ఆమె కూడా సరదాగా ఐ లవ్ యూ వేసే ఫ్రెండ్ అంటది, బ్రదర్ అంటది, బెస్టీ అంటది. ఎందుకంటే ఇప్పుడు ఐ లవ్ అనేది కామన్ అయిపోయింది. బాగా చెప్పాడు కదరా. ఫ్రెండ్ లవర్ వాళ్ళ ఫ్రెండ్స్ని ట్రై చేయండి అండ్ ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ని పిండేయండి. నేను చెప్పిన ఈ 4 పాయింట్స్ మీరు ఫాలో అయితే మీ అందరికీ జీఎఫ్ ఖచ్చితంగా దొరుకుతుంది. నీకు 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 అందరికీ జీఎఫ్ దొరుకుతుంది. గర్ల్ ఫ్రెండ్ మీ సొంతం చేసుకోండి. పబ్బులని, రెస్టారెంట్లని, లాంగ్ డ్రైవ్లని డబ్బులు తగలేయండి. ఇన్ని చెప్తున్నారు, ఇంతకీ మీ గర్ల్ ఫ్రెండ్ ఉందా? ఇల్లు కట్టేవాడికి ఇల్లు ఉంటుందా? చెప్పులు కుట్టేవాడికి చెప్పులు ఉంటాయా? కోచెస్ డోంట్ ప్లే. ఆ టెండర్ కృష్ణ చెప్పిన రూల్స్ అన్నీ ఫాలో అయ్యి మనం ఒక గర్ల్ ఫ్రెండ్ సెట్ చేసుకున్నారా మనోజు? అంతేరా, మన గర్ల్ ఫ్రెండ్స్ దొరుకుతారు పక్కా. రే అమ్మాయి దొరికేసిందిరా, ఎవరు? అదిగో. రే నేను ఇంకా అమ్మాయిని పడేసే పనిలో ఉంటారా మనోజ్? ఇప్పుడు వద్దురా, మా అమ్మమ్మ చెప్పింది 3 రోజుల దాకా మంచి రోజులు లేవంట. నా మాటిను 3 రోజులతో ట్రై చేయి. అయ్యే బాబోయ్ చూసింది. వీడేంటి తెగ మెలకులు తిరిగిపోతున్నాడు? గుంట పడిపోయినట్టుంది. టెండర్ కృష్ణ చెప్పిన ఫస్ట్ పాయింట్ అయిపోయింది. ఇప్పుడు సెకండ్ పాయింట్, అమ్మాయిని డౌట్ అడిగి విసిగించాలి. మనం అలా అవుతుందా? ఏ గర్ల్ ఫ్రెండ్ వద్దా? కావాలి.
ఒక చిన్న డౌట్. ఇంద్రకృష్ణ చెప్పిన అమ్మాయిని డౌట్ అడగాలి. సెకండ్ పాయింట్ కూడా అయిపోయింది. ఇప్పుడు థర్డ్ పాయింట్, అమ్మాయిని ఊరికే విసిగించాలి. ఓకే, హాయ్ రోషిని, ఈ డ్రెస్లో చాలా బాగున్నావు. హాయ్ రోషిని, వర్ యూ బార్న్ బ్యూటిఫుల్ ఆర్ యూ గ్రూ అప్ టు బి బ్యూటిఫుల్? వీడేంటి మళ్ళీ ఇలా తగులుకున్నాడు? హాయ్ రోషిని, వచ్చేసాడు. నువ్వు ఇలా కూడా బాగుంటావు తెలుసా? రోషిని, నీతో మాట్లాడాలి. క్లైమేట్ బాగుంది, లాంగ్ డ్రైవ్కి వెళ్దామా? సారీ చరణ్, నేను ఆల్రెడీ మనోజ్తో వెళ్తున్నాను. టూ మినిట్స్ వాడిని పంపించేసి వస్తాను. అలా కాదురా మా మరి అలాగా, మరీ నీ అంత తెలివితేటలు లేకపోయినా ఎర్రి పప్పనేం కాదు. నీ కోపంలో న్యాయం ఉంది. వెళ్ళొస్తాను. చరణ్ గడ్, నీ లైఫ్ ఏవో మెరకల్ రా బాబు. బయటికే ఫేర్ అండ్ లవ్లీ, లోన్ అంతా అన్ఫేర్ అండ్ లోన్లీ. అలగట్లే మన బతుకులాగే. I love you, Sweta. You are my good friend, Pandu. I never thought of you like that. I love you, Madhu. అయ్యో పండు, నేను బ్రదర్లా చూసాను. అసలు ఎవరు చూడమన్నా నిన్ను? ఆయన చూసే ముందు నాకు ఒకసారి చెప్పాలి కదా. ఏ స్టూపిడ్. I love you, శ్రావణి. Hey, I treated you like my sister. వస్తే నీ మగాన్నే. I have enough brothers, Pandu, but I don't have a sister. That's why. ఎడారిలా నా బతుక్కి ఓఎస్ఎస్ లాంటి అమ్మాయి కోసం నేను తిరిగినట్టు కలేజాల మహేష్ బాబు కోసం సిద్ధా కూడా తిరుగుండు. ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు, ఒక లైన్ సెట్ చేసుకో. ఎస్, కాన్ఫిడెన్స్. ఏరా ఈరోజు జిమ్కి రాలేదు? డైలీ జిమ్ చేయాలరా. ఎవరిడు ఓవరాక్షన్ చేస్తున్నాడు? సింగిలా? ఏ మొన్న మనం కార్ టెస్ట్ డ్రైవ్ చేసాం కదా, బెంచా BMW? సర్లే జాగ్రత్త తీసుకున్నాం, పుల్ బొమ్మైనా ఉంటుంది. వీడు ఓవర్ యాక్షన్. ఏంట్రా నీ బాధ? ఏ ప్లీజ్ రా, ఒక్క అమ్మాయి సెట్ చేయరా. ఎలా మాట్లాడాలో కూడా తెలియట్లేదు. రే అక్కడ ఇద్దరు ఉన్నారు కదా, మాట్లాడకపో. సర్లే పోయి, ఏదో ఫ్రెండ్లీగా అడిగాం. హాయ్, నా పేరు పండు. మరి మీ పేరు? సమీరా. ఓ నైస్ నేమ్. నాకు మా బావ ఉన్నాడు. నాకు మా బావ ఉన్నాడు. అయితే నేను మా బావని పెళ్లి చేసుకుంటున్నా. ఆర్ యూ షూర్? 100%? హా, లాక్ చేయాలా? యా. సర్లే.
హాయ్, నా పేరు పండు. సారీ, ఐ హ్యావ్ ఏ బాయ్ ఫ్రెండ్. బ్రేకప్ అయితే ఫస్ట్ నీకే చెప్తా. ఛీ, ఏం టార్చర్ రా ఇది. ఎక్స్క్యూజ్ మీ, బ్రేకప్ అయితే ఫస్ట్ నాకు చెప్పండి. నెంబర్ నితీష్ దగ్గర ఉంది. ఓకే. టిండర్ కృష్ణ చెప్పినట్టు ఆన్లైన్లో అమ్మాయిలు ఎత్తుకుదాం. ఇన్స్టా, ఫేస్బుక్, టిండర్, స్నాప్, వాట్సాప్. లెట్స్ ఫైండ్ సమ్ చిక్స్. అలెక్సా, ఆర్ యు రెడీ? సరే అయితే ఫేస్బుక్లో ఎవరున్నారు? అచ్యుత్, పవన్, నితీష్, దిల్లీ, లబ్బేష్, ఆరేష్, ఉత్కేష్. సర్లే ఇన్స్టాలో హాట్ హ్యాకర్ లడ్డు, స్టైలిష్ స్టార్ శివ. ఓడి అమ్మ. సర్లే వాట్సాపే దిక్కు. హాయ్ మేఘనా, హౌ ఆర్ యూ? గుడ్ మార్నింగ్ మేఘనా, బ్రేక్ఫాస్ట్ చేసావా? అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే మేఘనా. హ్యాపీ ఉమెన్స్ డే మేఘనా. ప్లీజ్ వన్ రిప్లై. హ్యాపీ దివాళీ మేఘనా. హ్యాపీ సంక్రాంతి. గుడ్ ఈవినింగ్ మేఘనా. యూ సింగిల్ నో? హాయ్ మేఘనా. రిప్లై. ఏయ్ రిప్లై, వన్ రిప్లై. ఇదేంటి డీపీ కనబట్టలేదు? బ్లాక్ చేసిందంటారా? ఇంకా మనకి టిండరే దిక్కు. రైట్ స్వైప్, రైట్ స్వైప్, రైట్ స్వైప్, రైట్ స్వైప్. బా, రైట్ స్వైప్ చేసి చేసి చెయ్యి నొప్పి పెట్టేస్తుంది. ఒక్క అమ్మాయి కూడా దొరకట్లేదేంట్రా? అబ్బో, ఏదో మ్యాచ్ వచ్చింది. ఇదేంది 5,000 కట్టమంటుంది? చాలా చూసాం, ఇదంతా చాలా ఫేక్. ఇవన్నీ నాకు తెలుసు. గర్ల్ ఫ్రెండ్ వద్దా? ఎన్నో వాటికి డబ్బులు దొబ్బెట్టాం, దీనికి ఏముంది? సర్లే 5,000గా కొట్టేద్దాం. ప్లీజ్ రా, ఒక్క అమ్మాయి రా, నా డబ్బులంతా తీసుకోండి రా, ఒక్క అమ్మాయి రా. ఏంటి ఏదో నోటిఫికేషన్ వచ్చింది? మళ్ళీ 5,000? సర్లే గర్ల్ ఫ్రెండ్ సెట్ అయితే అదే చాలు. రే రే, ఏం చేస్తున్నావురా? వేలుకి వేలు తగలబెడుతున్నావు కదరా, జిఎఫ్ అని. ఇప్పుడు సింగిల్గా హ్యాపీగానే ఉన్నావు కదరా, ఏం బాధ వచ్చిందిరా? ఏంట్రా హ్యాపీగా ఉండేది? మీ గర్ల్ ఫ్రెండ్ ఉన్న వాళ్ళకి ఏం తెలుసురా మా కష్టాలు? మీరు మీ రోజుని ఎలా స్టార్ట్ చేస్తారా? గుడ్ మార్నింగ్ బేబీ, హాయ్ హనీ. మరి మేము రాత్రి చూసిన ఆన్లైన్ హిస్టరీ డిలీట్ చేసుకొని రోజు స్టార్ట్ చేస్తాంరా. మాకుండదారా హాయ్ హనీ, హాయ్ బేబీ అంటే స్టార్ట్ చేయాలని? ఇదంతా కాదు మావా, నేను నిన్న క్వశ్చన్ అడుగుతాను, పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ చేయడానికి వస్తానా? అక్కడ కూడా మీ కపుల్స్ ఎంట్రీ అయ్యారా? రే మావా, నీ గర్ల్ ఫ్రెండ్కి తినడం రాదారా? ఆ ఇడ్లీ తీసి దాని నోట్లో పెట్టి దాని మూతి తుడిచి ఎందుకురా? మాకుండదారా అలా చేయాలని? వీకెండ్ వస్తే మీరెంత ఆనందపడతారో మీకు డబల్ బాధపడతానురా నేను. రే మామా, వీకెండ్ వస్తే మీ గర్ల్ ఫ్రెండ్తో పబ్బులని రెస్టారెంట్లని ఎంత బాగా తిరుగుతారు కదరా. మరి మేము యూట్యూబ్లో మొదలుపెట్టి ఆ ఆన్లైన్లో క్రోమ్ హిస్టరీ డిలీట్ చేసుకునే వరకు వెళ్తాంరా. అదిరా నా వీకెండ్. అదిరా మీ కపుల్స్కి మా సింగిల్స్కి ఉన్న వ్యత్యాసం. అదేంటి మామ, ఆన్లైన్లో సోలో లైఫ్ సో బెటర్ అంటారు, సింగిల్ లైఫ్ బెస్ట్ అని రీల్స్ కూడా చేస్తారు. చేస్తాంరా, కానీ చేసిన తర్వాత ఎంత బాధపడతామో నీకేం తెలుసు? ఎవడికుంటుందిరా సింగిల్గా ఉండాలని? సింగిల్ లైఫే బెస్ట్ అంటాం, కానీ అన్న తర్వాత ఎంత బాధపడతామో నాకు తెలుసురా. అయినా నీకేం తెలుస్తుందిరా మా సింగిల్ కష్టాలు? అరే, ఆన్లైన్లో డబ్బులు పోతాయని తెలుసు కూడా డబ్బులు ఎందుకు తగలబెడతావో తెలుసా? ఒక్క గర్ల్ ఫ్రెండ్ అయినా సెట్ అవుతుందని మావా. అరే, ఒక సింగిల్ లైఫ్ అంటే ఎంత బాధ ఉందా? నీకేం తెలుసురా మా సింగిల్స్ కష్టాలు? కమిటెడ్ నా కొడుకువి. హే రే, నాకు కూడా ఒక అమ్మాయి మెసేజ్ చేసిందిరా. ఏ మావా, నీ పొలంలో కూడా మొలకలు వచ్చాయి. నా తెలుసులే, ఇంక వెళ్ళు, నేను బిజీ. హాయ్ కార్తిక్. హాయ్ ప్రియా. ఏంటి అంత ఎక్సైట్ అవుతున్నావు? నీకు తెలియదు ప్రియా, ఈ రోజు కోసం నేను ఎన్ని రోజులు వెయిట్ చేశాను. చెప్పు, నీకేం కావాలి? నా కార్ కీస్ కావాలా? నా క్రెడిట్ కార్డ్ కావాలా? నా ఆస్తి కావాలా? నా ప్రాణం కావాలా? చెప్పు ప్రియా. ఈ రోజు నుండి నువ్వే నా ప్రాణం, నువ్వే నా సర్వస్వం. ఈ
ఈ అమ్మాయి నా గర్ల్ ఫ్రెండ్ అయ్యి ఉంటే ఎంత బాగున్నావు. దొరికే వరకు ఒకలాగా దొరికిన తర్వాత ఇంకోలా. అసలు నువ్వు సింగిల్గా ఉండటమే బెటర్. బ్రేకప్. ప్రియా ప్రియా ఒక్క నిమిషం ప్రియా ప్రియా. ఆ అమ్మాయి ఎలానో వెళ్ళిపోయింది, కనీసం తిన్నైనా చూద్దాం. హలో ఎక్స్క్యూజ్ మీ. Cheers. రే ఐ వాంట్ టు సే సంథింగ్ రా. ఎన్నాళ్ళైందిరా మనం కలిసి. మనం ఎప్పుడు ఇలా కలిసి ఉండాలిరా. కరెక్ట్ ఈస్ట్ మావా, ఆర్ వెస్ట్, ఫ్రెండ్షిప్ ఇస్ ద బెస్ట్. కరెక్ట్ మావా. ఏం చెప్పాడురా. ఇది చూసారా ఈ పల్పిగాడు మన స్టఫ్ మొత్తం మింగి తినడానికే వచ్చాడు. పెట్రా. పెడతాం. కింద పెట్టు. ఏముంది అందులో? పల్పి తాగుతాం. తాగుదాం 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 తాగుదాం. కమాన్. రే సైలెంట్గా ఉండండి. హలో చెప్పుడు వచ్చి. రే ఏంట్రా ఈ కంప్లీట్ గాళ్ళు ఎప్పుడు ఏం సోది మాట్లాడుకుంటారా. చాటింగ్ అంటారు, కాల్స్ అంటారు, వీడియో కాల్స్ అంటారు. సొల్లు సొల్లు సొల్లు. ఈడు పిల్లతో పులిహార కలుపుకోవడానికి నన్ను కరివేపాకులో వాడాడు. మళ్ళీ నా మీద జోకులు. అదేరా ఎప్పుడు ఇదే సోది. మామ అక్కడికి వెళ్ళాం, మామ ఇక్కడికి వెళ్ళాం, మామ ఇది చేసాం, మామ అది చేసాం, మామ బర్త్డే వస్తుంది, మామ సర్ప్రైజ్ అవ్వాలి అంటారు. వరస్ట్ ఏంటో తెలుసా మామ, వీళ్ళతో పాటు బయటికి వెళ్తానా, బయట చేసి ఓవర్ యాక్షన్ చూడలేక, లోపల నేను అనుకునేది కక్కలేక, వాళ్ళు చూసినప్పుడు ఈ అని నవ్వుతా, నా ఫోన్లో నా మొహం కప్పెట్టేసుకొని నా బాధ ఎవరితో చెప్పుకోను మామ. అరే మీకేరా సింగిల్ ఫ్రీడమ్ బాగానే ఎంజాయ్ చేస్తున్నారు కదరా. గుడ్డు తెలుసు నీకు. సింగిల్ అంట. అరే ఇందాక నేను చూస్తున్నాను మీ సింగిల్స్కి ఉన్నారో కష్టాలు, మా కమిటెడ్ వాళ్ళకి ఉండవా కష్టాలు? ఏమున్నారా? ఏంట్రా నీ కష్టం? అరే మా కమిటెడ్ కష్టాలు ఎలా ఉంటాయో నేను చెప్తాను, మీరు వినండి.